ప్రీవియస్ క్లాస్లో మనం మెటల్స్ అంటే ఏంటి, మెటలాయిడ్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మనము మూలకాల ధర్మాలలో ఆవర్తన క్రమం అంటే పీరియాడిక్ ట్రెండ్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఓకేనా, పీరియాడిక్ ట్రెండ్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6, గ్రూప్ 7, గ్రూప్ 8 ఇలా మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 8 గ్రూప్స్ ఉన్నాయి. పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 7 పీరియడ్స్ ఉన్నాయి కదా. మనకి ఈ ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో మనము వాటి యొక్క కెమికల్ రియాక్టివిటీ చూస్తే అంటే రసాయనిక చర్యాశీలత కానీ చూస్తే గ్రూప్ 1కి పీరియడ్స్లో రసాయనిక చర్యాశీలత గ్రూప్ 1కి ఎలా ఉంటుంది అంటే పీరియడ్స్లో గ్రూప్ 1 ఎలిమెంట్స్కి మనకి పీరియడ్స్లో గ్రూప్ 1 మూలకాలకి రసాయన చర్యాశీలత ఎలా ఉంటుంది అని అంటే మనకి గ్రూప్ 1లో ఉంటారు, లోహాలు ఉంటాయి, మెటల్స్ ఉంటాయి. వాటికి రియాక్టివిటీ ఎలా ఉంటుంది అని అంటే హై. ఎలా ఉంటుందండి? హై, ఎక్కువగా ఉంటుంది గ్రూప్ 1. అలా గ్రూప్ 1 నుంచి అలా ఫార్వర్డ్ అవుతూ వెళ్తుంటే మనకి రియాక్టివిటీ గ్రూప్ 1లో ఎక్కువగా ఉంటుంది, మిడిల్లో తక్కువగా ఉంటుంది అంటే యావరేజ్గా ఉంటుంది, అండ్ లాస్ట్లో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఎలా ఉంటుంది? ఎక్కువగా. గ్రూప్ 1లో ఎక్కువగా ఉంటుంది, మిడిల్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 17 దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ కెమికల్ రియాక్టివిటీ రసాయనిక చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది, చాలా హై రేంజ్లో ఉంటుంది. మిడిల్ ఎలిమెంట్స్కి ఏమో తక్కువగా ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ గ్రూప్ 17 దగ్గరికి వచ్చేటికి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అనమాట. గ్రూప్ 17 దగ్గర మనకి రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి ప్రాతినిధ్య మూలకాలు అంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏమన్నాము? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ ని కలిపి మనం ఏమన్నాము? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అన్నాం కదా. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ దగ్గర మనకి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో రియాక్టివిటీ చూస్తే కనుక ఎలా ఉంటుంది అని అంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ లో టాప్ టు బాటమ్ అంటే ఏంటైనా రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది? పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ కదా. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎస్పెషల్లీ గ్రూప్ 17 అంటే హాలోజన్స్ అన్నమాట. ఓకేనా, హాలోజన్స్ ఉన్నాయి కదా. హాలోజన్స్ కి మాత్రమే అన్నిటికీ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ టాప్ టు బాటమ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇది ఎవరికంటే ఆల్కలీ మెటల్స్ కి టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ గ్రూప్ 17 కి టాప్ టు బాటమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మనకి ఆల్రెడీ మెటల్స్ దగ్గరే చూసాం కదా. మాలబిలిటీ ఉంటుంది, డక్టిలిటీ ఉంటుంది, టక్టైల్ క్యారెక్టర్ ఉంటుంది అంటే వాటికి తాంతవత ఉంటుంది అని మనం డిఫరెంట్గా చూసాం. అలాగే చర్యాశీలత రియాక్టివిటీ ఎలా ఉంటుంది? మెటల్స్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతాయి, ఎడమ నుంచి కుడి వరకు ఏమవుతాయి, అలాగే పైనుంచి కిందకి ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలా ప్రవర్తిస్తాయి అనేది చూసాం కదా. మనం ఈ ధర్మాలన్నింటినీ పోల్చామనుకోండి, ఈ ధర్మాలు భౌతిక ధర్మాలు ఉన్నాయి, రసాయన ధర్మాలు ఉన్నాయి. అవి ఆవర్తన క్రమం ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి శక్తి స్థాయిలు ఎలా ఉంటాయి అని వివరించడానికి కొద్ది ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు మనకి ఉన్న ధర్మాల్లో కొన్ని ధర్మాలు: పరమాణు వ్యాసార్థం, అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, అయానీకరణ వ్యాసార్థం, అయోనైజేషన్ ఎనర్జీ, అయానీకరణ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీనే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం, ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, రుణ విద్యుతాత్మకత, ధన విద్యుతాత్మకత. ఈ ధర్మాలన్నీ కూడా పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలో ఎలా మారుతాయి అనేది ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి, రియాక్టివిటీ మాత్రము ఏమవుతుందని చెప్పుకున్నాము. టాప్ టు బాటమ్ పీరియడ్స్కి వచ్చేటప్పటికి పీరియడ్స్లో గ్రూప్ 1 నుంచి ఏమవుతుంది? ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అన్నాం. అదే మనకి టాప్ టు బాటమ్ చూసుకుంటే కనుక క్షారలోహాలు అంటే ఆల్కలీ మెటల్స్ దగ్గర టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్ 17 దగ్గరికి వచ్చేటప్పటికి టాప్ టు బాటమ్ రియాక్టివిటీ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈరోజు మనము అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా,
చూస్తున్నాం. అలానే మనకి ఎనర్జీ ఆఫ్ అటమైజేషన్, పరమాణీకరణ శక్తి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు మారడానికి ఇవి కూడా ఒక రీజన్ అన్నమాట. ఇవి కూడా వాటి చేంజెస్ ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. కానీ ఇవి వాటి యొక్క చేంజెస్ ని ఇండికేట్ చేస్తాయి. వీటితో పాటు వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం, సెకండ్లీ అయానిక్ రేడియస్, అయానిక వ్యాసార్థం. థర్డ్ వన్ అయోనైజేషన్ ఎనర్జీ. అయానీకరణ శక్తి. ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని మనము we can easily term as electron affinity. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ. ఈ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీని ఏమని చెప్పచ్చు? ఎలక్ట్రాన్ affinity. And fifth one electronegativity. రుణ విద్యుత్తాత్మకత. ఓకేనండి, ఇవన్నీ కూడా ధర్మాలు అన్నమాట. ఓకేనా? వీటిల్లో ఇవి కూడా ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఏంటంటే మూలకాల యొక్క ధర్మాలు పరమాణు వ్యాసార్థం, అయానిక వ్యాసార్థం, అయానీకరణ శక్తి, ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుత్తాత్మకత. ఇవన్నీ కూడా ధర్మాలు. మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అటామిక్ రేడియస్ ని చూద్దాం. మనము ఫస్ట్ పరమాణు వ్యాసార్థం, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనము బాల్ ఉంది అనుకోండి, బాల్ యొక్క సైజ్ ని బాల్ ఉంది అనుకుందాం. బాల్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కంటే పరమాణు పరిమాణం ఎలా ఉంటుంది అంటే అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ సైజ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం చాలా కష్టం. పరమాణు పరిమాణం అంటే ఆటం యొక్క సైజ్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవడం కంటే బంతి యొక్క పరిమాణం అంటే బాల్ యొక్క సైజ్ తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకు మనం ఆటం యొక్క సైజ్ ని తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకు మనం పరమాణు పరిమాణం యొక్క పరమాణు పరిమాణం తెలుసుకోలేకపోతున్నాము అంటే పరమాణు అనేది చాలా చిన్నగా ఉంటుంది. పరమాణు అనేది ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే నియర్లీ ఈక్వల్ టు 1.2 యాంగ్స్ట్రామ్స్. దీన్ని మనము 1.2 × 10⁻⁻10 మీటర్స్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. పరమాణు ఇంత సైజులో ఉంటుంది. పరమాణు అనేది చాలా చిన్నగా ఉండడం వలన దాని యొక్క పరిమాణం తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలానే ఎలక్ట్రాన్స్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి. కేంద్రకం చుట్టూ కూడా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. అవి తిరిగే మార్గాన్ని అంటే అవి పరమాణు చుట్టూ కూడా వేగంగా అంటే ఒక క్లౌడ్ లాగా ఉంటాయన్నమాట. పరమాణు చుట్టూ కూడా ఒక క్లౌడ్ లా ఉండడం జరుగుతుంది. వాటి
వాటి యొక్క బౌండరీస్ని కూడా మనము బౌండరీస్ అనేది పర్టికులర్గా మనకి తెలియట్లేదు అనమాట. అంటే న్యూక్లియస్ ఇలా ఉంది కదా, న్యూక్లియస్ చుట్టూ కూడా ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి, క్లౌడ్గా ఉంటాయి. మేఘాలు ఎలా ఉంటాయి, అలా క్లౌడ్గా ఉంటాయి. వీటికి పర్టికులర్ బౌండరీ అనేది అంటే బౌండరీ లిమిట్ అనేది లేదన్నమాట. అలానే దాని మూలనే మనము పరిమాణాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అలాగే కొన్ని యాటమ్స్ పర్టికులర్గా ఒక యాటమ్ యొక్క సైజ్ని తెలుసుకోవడానికి మనకి ఎటువంటి ప్రాక్టికల్ మెథడ్ లేదనమాట, ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ లేవు. అంటే అసంయుక్త పరిమాణాన్ని అంటే ఇండివిజువల్గా పర్టికులర్గా అనమాట అసంయుక్త పరిమాణం గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయోగ పద్ధతి లేదు. ఇప్పుడు మనము ఒకవేళ పరిమాణాన్ని కనిపెట్టాలి అని అంటే పరిమాణాన్ని తెలుసుకోవాలి అంటే అటామిక్ రేడియస్ని కనుక మనము అటామిక్ సైజ్ని కనుక మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ కంబైన్డ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ యొక్క సైజెస్ని తెలుసుకోవాలన్నమాట. వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. మనము ఫస్ట్ ఏం చేయాలి, పరమాణువు కంబైన్డ్ స్టేట్లో యాటమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 యాటమ్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని తెలుసుకోవడం ద్వారా మనం ఏం కట్టచ్చు, పరిమాణం కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా కంబైన్డ్ స్టేట్ అంటే సంయోగ స్థితి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా యాటమ్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ముందు ఈ 2 యాటమ్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ని కనిపెట్టామనుకోండి. ఫస్ట్ ఈ 2 యాటమ్స్ కి లో 2 న్యూక్లియస్లు ఉంటాయి, 2 కేంద్రకాలు ఉంటాయి. ఈ 2 కేంద్రకాలకి మధ్య ఉండే దూరాన్ని కనుక కనిపెడితే దాన్ని మనం ఏమంటాము, పరమాణు వ్యాసార్థం అంటాం కదా, దాన్ని అటామిక్ రేడియస్ అంటాం. ఫస్ట్ ఈ అటామిక్ రేడియస్ ని కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే వీ కెన్ ఫైండ్ ఆటమ్ సైజ్. మనము దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, పరిమాణాన్ని కనిపెట్టచ్చు అనమాట. అర్థమైనా సంయోగ స్థితిలో ఉండే పరమాణువుల మధ్య దూరాన్ని కానీ మనం లెక్కించగలిగితే దాని ద్వారా మనం పరమాణు యొక్క పరిమాణాన్ని లెక్కించచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ మనము కోవలెంట్ బాండ్. మనకి కోవలెంట్ బాండ్ అంటే ఏమని తెలుసు, కోవలెంట్ బాండ్ అంటే రెండు ఆటమ్స్ బాండ్కి కావాల్సిన ఎలక్ట్రాన్స్ ని షేర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇదొక ఆటమ్ అనుకుందాం. ఓకేనా. ఈ 2 ఆటమ్స్ కంబైన్డ్ ఇలా బాండ్ ఫామ్ చేయాలి. ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ ఈ ఏ అనే ఆటమ్ ఇస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఈ బి అనే ఆటమ్ ఇస్తుంది. ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ ఏ అనే ఆటమ్ ఇస్తుంది, ఒక ఎలక్ట్రాన్ బి అనే ఆటమ్ ఇస్తుంది. ఓకేనండి. మనకి కోవలెంట్ బంధం ఏర్పడాలి అంటే బంధం ఏర్పడడానికి 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్లలో ఇది ఒక ఏ అనే పరమాణు, ఇది బి అనే పరమాణు అనుకుందాం. ఈ ఏ అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, బి అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఏ అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ని, బి అనే పరమాణు ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఇలా ఏబిల మధ్య కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఇది ఏం చేసి 2 ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకున్నాయి. నువ్వు ఒక ఎలక్ట్రాన్ కి నేను ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను, షేర్ చేసుకున్నాయి, పంచుకున్నాయి అనమాట. అలా పంచుకోవడం ద్వారా మనకి కోవలెంట్ బంధం అనేది ఏర్పడుతుంది. ఇలా కోవలెంట్ మాలిక్యూల్స్ లో మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన అణువుల్లో అనమాట. ఈ కోవలెంట్ బంధం ఏర్పడిన అణువుల్లో ఏకబంధం ఉంటుంది. కోవలెంట్ బాండ్ లో ఏ బంధం ఉంటుంది అంటే కోవలెంట్ బాండ్స్ లో సింగిల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బాండ్ ఉంది, సింగిల్ బాండ్, ఒకటే కదా ఉంది బాండ్. ఇలా సింగిల్ బాండ్ ఫామ్ అయిన వాటికి ముందు మనం దాని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈ కోవలెంట్ బాండ్ ఇక్కడ ఏ అనే ఆటమ్ బి అనే ఆటమ్ కలిసి ఇలా ఏబి అనే మాలిక్యూల్ ని ఫామ్ చేస్తుంది. ఈ మాలిక్యూల్ లో ఉన్న బాండ్ ఏంటి, కోవలెంట్ బాండ్ కదా. ఏ అనే పరమాణు బి అనే పరమాణు కలిసి ఇలా ఏబి అనే అణువు ఏర్పరిచాయి. ఈ ఏ బి అనే పరమాణువుల మధ్య ఏర్పడిన బంధం ఏంటి, కోవలెంట్ బంధం. ఆ బంధం కూడా ఏ బంధం, ఏకబంధం. ఆ బాండ్ కూడా ఏ బాండ్ అంటే సింగిల్ బాండ్. ఇలా సింగిల్ బాండ్ ఫామ్ అయిన కోవలెంట్ మాలిక్యూల్స్ లో ఇలా ఏకబంధం ఏర్పరిచిన కోవలెంట్ అణువుల్లోని ముందు పరమాణువుల మధ్య దూరం కానీ లెక్కించగలిగితే అలోహ మూలకాల యొక్క అంటే నాన్ మెటల్స్ ఎలిమెంట్ యొక్క అలోహ మూలకాలు అంటే నాన్ మెటల్ ఎలిమెంట్స్ యొక్క మనము సైజెస్ ని ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట. అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. మనకి ఏ అనే కోవలెంట్ బాండ్ గురించి చెప్తున్నాను. ఏ అనే ఆటమ్, ఏ అనే పరమాణువు, బి అనే ఆటమ్, బి అనే పరమాణువు. ఏ అనే పరమాణువు, బి అనే పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని పంచుకోవడం ద్వారా ఏబి అనే అణువుని ఇచ్చింది. ఇందులో ఉండే బంధం ఏంటి, పంచుకోవడం ద్వారా ఇచ్చింది కాబట్టి కోవలెంట్ బాండ్ కదా. ఏ అనే ఆటమ్ బి
హాలోజన్ ఫ్యామిలీలో Cl2. ఇక్కడ ఎన్ని Cl2 ఎన్ని Cl ఉన్నాయి 2 Cls. దీన్ని మనం ఏమంటున్నాము Cl అన్నమాట. అవునా ఎన్ని Cls ఉన్నట్టు 2 Cls ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు ఈ 2 Cls మధ్య ఉండే బాండ్ లెంత్ తెలియాలి, బంధ దైర్ఘ్యం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది Cl ఆటమ్, ఇది Cl ఆటమ్. ఓకేనా, ఇదొక Cl ఆటమ్, ఇదొక Cl ఆటమ్. ఇవి రెండు కంబైన్డ్ అయ్యి ఇలా మనకి Cl మాలిక్యూల్ ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు బాండ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఇలా మనకి Cl మాలిక్యూల్ ఫార్మ్ చేస్తుంది. ఇదొక ఎలక్ట్రాన్ ని Cl ఈ Cl ఒక ఎలక్ట్రాన్ ని ఈ Cl ఒక ఎలక్ట్రాన్ ని షేర్ చేసి మనకి ఇలా Cl2 మాలిక్యూల్ ఫార్మ్ అయింది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు షేర్ చేసి పంచుకొని ఏర్పడ్డాయి కాబట్టి ఇది ఏ బాండ్ అంటాము కోవలెంట్ బాండ్. ఏమంటాము కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అన్న సంయోజనీయ బంధం అన్న ఒక్కటే కోవలెంట్ బాండ్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ఆటమ్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ కావాలి కదా. ఈ రెండు ఆటమ్స్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే బాండ్ లెంత్ బంధ దైర్ఘ్యం ఎంత అంటే 198. ఎంత అండి 198. ఓకేనా, ఎంత అంటాం బాండ్ లెంత్ 198 పెరిమీటర్స్. ఇందులో హాఫ్ అంటే ఎంత 99 అన్నమాట. అవునా 99 పెరిమీటర్స్. ఇప్పుడు ఒక క్లోరిన్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 99. ఒక క్లోరిన్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 99. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈజీగా ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఈ 2 ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ లో హాఫ్ డిస్టెన్స్, రెండు పరమాణువుల మధ్య దూరంలో సగం దూరం అన్నమాట. దాన్ని మనం ఏమంటున్నాము అని అంటే సంయోజనీయ వ్యాసార్థం అంటున్నాం. దాన్ని ఏమంటున్నామంటే మనము సంయోజనీయ వ్యాసార్థం. ఇప్పుడు దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే క్లోరిన్ పరమాణు వ్యాసార్థం, అంటే క్లోరిన్ పరమాణు వ్యాసార్థం అవుతుంది. క్లోరిన్ యొక్క అటామిక్ రేడియస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. మనం ఇప్పుడు అటామిక్ రేడియస్ ని మళ్ళీ ఒకసారి చెప్తామా, అటామిక్ రేడియస్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. అంటే పరిమాణాలు అంటే అటామిక్ సైన్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకని అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. అవునా, పరమాణు ఎలా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది, ఆటమ్ అనేది చాలా స్మాల్ సైజ్ లో ఉంటుంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయగలం కంబైన్ స్టేట్ లో, సంయుక్త స్థితిలో అంటే సంయోగ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఫైండ్ అవుట్ చేయగలం. సంయోగ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనండి, మనం సంయోగ స్థితిలో అంటే కంబైన్ స్టేట్ లో ఉన్న వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ ఒక ఎలక్ట్రాన్ ఇది ఒక ఎలక్ట్రాన్ నుంచి షేర్ చేసి మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ 2 ఆటమ్స్ రెండు పరమాణువులకి మధ్య ఉన్న దూరాన్ని కట్టాము అనుకోండి, దానిలో ఉండే సగం దూరాన్ని మనం ఏమంటున్నాము సంయోజనీయ వ్యాసార్థం అంటున్నాము. ఎందుకని కోవలెంట్ రేడియస్ అంటున్నాం, ఎందుకని ఇక్కడ ఏర్పడిన బంధం కోవలెంట్ బంధం కాబట్టి. ఎవరికి అంటే అలోహ మూలకాలకి. అదే లోహ మూలకాలు ఫర్ ఎగ్జాంపుల్ గా కాపర్ ఉంది అనుకోండి, లోహ మూలకాలు అంటే మెటల్ ఎలిమెంట్స్ కి అయితే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము రేడియస్ అని అంటే కనుక వాటి పక్కన ఉండే అంటే ఇదొక ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్ అన్నమాట. ఈ రెండింటికి మధ్య ఉండే డిస్టెన్స్ లో హాఫ్ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ లో హాఫ్ డిస్టెన్స్ ని మనం ఏమంటాము అంటే మెటాలిక్ రేడియస్ అంటాం. నాన్ మెటాలిక్ రేడియస్ అయితే కోవలెంట్ రేడియస్ అని, నాన్ మెటల్ ఎలిమెంట్స్ అయితే కోవలెంట్ రేడియస్ అంటాం. బట్ మెటల్ ఎలిమెంట్స్ కి ఈ రెండు ఆటమ్స్ కి రెండు పరమాణువుల మధ్య ఉండే డిస్టెన్స్ దూరంలో సగం దూరాన్ని మనం ఏమంటాము లోహ వ్యాసార్థం మెటాలిక్ రేడియస్ అంటున్నాం అనమాట. బట్ ఈ మెటాలిక్ రేడియస్ కోవలెంట్ రేడియస్ ని మనకి అనుకూలంగా అంటే ఈ బుక్ లో మనం ఈజీగా చదవడం కోసం దాన్ని మనం పరమాణు వ్యాసార్థంగా మార్చడం జరిగింది. ఎలా మార్చాము పరమాణు వ్యాసార్థంగా. ఈ రేడియస్ లన్నీ ఒకటే, బట్ మన కన్వీనియన్స్ కోసం మనం మాట్లాడడం కోసం ఏం చేస్తున్నాము దాన్ని మనము అటామిక్ రేడియస్ అనడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనము అటామిక్ రేడియస్ లో కాపర్ ని చూసాము అనుకోండి. ఇప్పుడు కాపర్ 2 కాపర్ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ 256 పెరిమీటర్స్ అనుకుందాం. 256 పెరిమీటర్స్. ఇప్పుడు ఈ 256 పెరిమీటర్స్ లో హాఫ్ అంటే ఎంతండి, హాఫ్ అంటే 198 పెరిమీటర్స్ అన్నమాట. హాఫ్ అంటే ఎంత 128 పెరిమీటర్స్. ఓకేనండి, ఇప్పుడు ఈ 128 పెరిమీటర్స్ మనం ఏమంటాము మెటాలిక్ రేడియస్ అంతేనా. ఎందుకు మనం తీసుకున్న ఎలిమెంట్ ఎవరు కాపర్ టు కాపర్ మెటల్స్ మధ్య ఉండే హాఫ్ డిస్టెన్స్ ని మనం మెటాలిక్ రేడియస్ అంటాం. ఆ మెటాలిక్ రేడియస్ ఎంత అవుతుంది 128. రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ దూరం 256 పెరిమీటర్లు అయితే అందులో సగం అంటే 128 అన్నమాట.
వ్యాసార్థంగా మార్చడం జరిగింది. మనము ఎక్స్ కిరణాలు అంటే ఎక్స్రేస్ లేదా ఇంకా డిఫరెంట్ స్పెక్ట్రమ్ మెథడ్స్ మీద డిపెండ్ అయ్యి మనం పరమాణు వ్యాసార్థాన్ని కొలవడం జరిగింది అనమాట. ఓకేనా, ఎక్స్రేస్ అలాగే డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఏం చేసాము, అటామిక్ రేడియస్ కి మెజర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా అటామిక్ రేడియస్. ఈ అటామిక్ రేడియస్ లో ఎలిమెంట్స్